హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే కరకరలాడే క్రిస్పీ చెకోడీలను ఇంట్లోనే ఒక్క 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా క్రిస్పీ అండ్ క్రంచీ చెకోడీలను అయితే మనం షాప్స్లో స్వీట్ షాప్లో కొనుక్కొని అయితే తింటుంటాం. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. అలాంటి చెకోడీలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఫ్రెష్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్కి ప్రిపేర్ చేయడానికైతే ఈ చెకోడీలు పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. ఈ చెకోడీలను తయారు చేసుకోవడానికి ముందుగా గ్లాస్ కొలతతో చూపెడుతున్నాను. ఒక గ్లాస్ సగం పిండిని అయితే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించిన బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. అందులోకే 1/2 గ్లాస్ మైదా, ఇంకా 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాము. నేనైతే నువ్వుల చెకోడీలను ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు చెకోడీలను కూడా చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇంక ఇవి కొంచెం వాటర్లో మరిగిన తర్వాత నువ్వులు, ఒక 3 టీ స్పూన్ల నువ్వులను వేస్తున్నాను. ఒక స్పూన్ కారం, ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు. ఫుడ్ కలర్ వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, నువ్వులు, వాము ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఒక 3 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఈ వాటర్ మంచిగా మరిగిన తర్వాత 2 గ్లాసుల పిండిని వేసుకొని కలుపుతున్నాను. 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను. ఈ విధంగా పిండిని వేసి మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పిండిని వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల చెకోడీలు అనేటివి క్రిస్పీగా గుల్లలు గుల్లలుగా వస్తాయన్నమాట. నెల రోజుల పాటు నిల్వ ఉంచుకున్న అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి మిశ్రమాన్ని అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కిచెన్ టైల్స్ పైన ఈ విధంగా అయితే మంచిగా చెకోడీలను చుట్టుకోవడానికి సన్నం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే తాల్చుకోవాలి పిండిని అయితే. ఇంతే, చెకోడీలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పిండిని అంతా చెకోడీలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆలోపు ఆయిల్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెకోడీలను అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని అయితే చెకోడీలను మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చెకోడీ లోపల నుంచి క్రిస్పీగా ఉడికి పర్ఫెక్ట్గా కరకరలాడుతుంది. హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పైకి కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల మెత్తగా అవుతుంది. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి.
చెకోడీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. నెల రోజుల పాటు నిల్వ ఉన్న కరకరలాడుతూ పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చెకోడీలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నైనా కానీ తినే కొద్దీ తినాలనిపించే స్నాక్ ఐటమ్స్లో ఈ చెకోడీలు ఒకటి. ఇలాంటి చెకోడీలను మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్లోకి, ఇంకా వాళ్ళకి బ్రేక్ టైంలో తినడానికి బాక్స్లో అయితే పెట్టిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇంకా ఆయిల్ని కూడా బియ్యం పిండి కాబట్టి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోదు. ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా పప్పు చెకోడీలను చేసుకోవచ్చు, నార్మల్ చెకోడీలను, పెసరపప్పు చెకోడీలను, నేనైతే నువ్వుల చెకోడీలను చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. మీరు కూడా ఒక్కసారి ఈ క్వాంటిటీస్తో అయితే ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 10 నిమిషాల్లో ఈజీగా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినే అన్ని చెకోడీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ టైంలోకైనా, ఇంకా పిల్లలకి బ్రేక్ టైంలో తినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.